ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్పై భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఎన్ని జట్ల మీద గెలిచినా పాకిస్తాన్ లాంటి బేకార్ జట్టుపై గెలిస్తే వచ్చే కిక్కే వేరు. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లను అభిషేక్ శర్మ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. దీంతో పాక్ బౌలర్ల పరువు మొత్తం దుబాయ్ ఎడారిలో మట్టికొట్టుకుపోయింది. ఈ మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన చేసినందుకు గాను అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆట తీరుపై దిగ్గజ ఆటగాడు గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పాక్పై ఇండియా ఇదే సిరీస్లో 2 సార్లు గెలవడం చాలా ఆనందంగా ఉంది. పాక్ జట్టుకు గెలిచే ఆశలు లేకుండా అవకాశం ఇవ్వకుండా భారత ఆటగాళ్లు ఆడిన తీరు అద్భుతం. ముఖ్యంగా భారత యువ చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సర్ కొట్టి రఫ్ ఆడించాడు. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్టు బ్యాటింగ్ చేసి పాక్ జట్టుకు చుక్కలు చూపించాడు. అభిషేక్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే ఏ జట్టుకైనా అది పెద్ద వరం. అదే అభిషేక్ ఎక్కువసేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు శాపం. అతడి బ్యాటింగ్లో నచ్చే విషయం ఏంటంటే అతడు ఏ బౌలర్కి భయపడ్డు. అలవోకగా సిక్సర్లు కొడతాడు. ఎక్కువసేపు తాను క్రీజులో ఉంటే గెలుపు మన జట్టుదే అనే కాన్ఫిడెన్స్ ఇవ్వగల కెపాసిటీ అభిషేక్ ఉంది. ఇలాంటి ఆటగాళ్లు అరుదుగా మాత్రమే వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మాత్రం ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తారు. శబాష్ అభిషేక్ బేటా. పాక్ బౌలర్లను తుక్కుతుక్కుగా కొట్టినందుకు అభినందనలు. టీమిండియాలో కాబోయే సూపర్ స్టార్గా మారేందుకు అతడి దగ్గర అన్ని లక్షణాలు ఉన్నాయని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అదే సమయంలో అభిషేక్ శర్మ రేంజ్ రోజురోజుకు పెరగడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.